ఆయన తనంత తానుగా స్వయంభూమూర్తి. మహానుభావుడు, ఆయనకి చెమట పడుతుంది ఇప్పటికీ. చాలా కాలం మాట్లాడారు. స్వయంభూగా తనంత తాను వెలిసినటువంటి స్వామి. అటువంటి వాడికి వేడి చేస్తుందన్నటువంటి భయంతోటే పూలంగి సేవ చేస్తే ఆ రోజు స్వామికి వడపప్పు పానకం నైవేద్యం పెడతారు చలవ చేయడానికి. కరెంటు మీకు కనపడుతోందా? మీకు కనపడదు. ఒక కరెంటే ఇన్నిటిని ఇచ్చినప్పుడు ఈశ్వరుడి శరీరమునకు ఆవహించి ఉన్న లక్ష్మి మీకన్నీ ఎందుకు ఇవ్వదు? అందుకనే ఆ ప్రమాణ శ్లోకం. ఇది విశ్వాసము. ఈ పూనిక నీకుంటే ఈశ్వర అభిషేక తీర్థమునన్ను ఉద్ధరించగలదు అని నువ్వు నమ్మి పుచ్చుకుంటే నీ నమ్మకంలో ఈశ్వరుడు ఉన్నాడు. వెంకటాచలపతి యొక్క సేవలలో శుక్రవారం నాడు జరిగేటటువంటి పూరాభిషేకం చాలా గొప్ప అభిషేకం. అందుకే మీకు సాధారణంగా వెంకటాచలం కొండ మీద శుక్రవారం దగ్గర నుంచి ఆదివారం ఇంచుమించు సోమవారం వరకు దర్శనాలు చాలా లేట్ అవుతుంటాయి. రూములు దొరకడం కష్టం అవుతుంటుంది. కారణం ఏంటంటే శుక్రవారం నాడు పూరాభిషేకం ఉండడమే దానికి కారణం. శుక్రవారం నాడు జరిగేటటువంటి పూరాభిషేకానికి టికెట్ 750 రూపాయలు, చాలా తక్కువ. దానికి పసిపిల్లల్ని ఎలవ్ చేయరు. పైగా 750 రూపాయలు టికెట్ కట్టడం తేలికైనా మీరు ఇప్పుడు పంపిస్తే దానికి దగ్గరగా ఒక 12, 16, 18 సంవత్సరాల తర్వాత బుక్ అయి వస్తాం. ఇప్పుడైతే నేను ఈ మధ్య కాలంలో నాతో ఎవరో చెప్పినట్టుగా నాకు జ్ఞాపకం, అసలు ఇవ్వట్లేదు, డేట్ రిజర్వ్ చేయట్లేదు అని. ఎందుకనంటే చాలా దూరం వెళ్ళిపోయింది కాబట్టి లేకపోతే వస్త్రాలంకార సేవకుందో అలాగా. కనుక పూరాభిషేకానికి టికెటే దొరకదు అసలు. అందుకని అటువంటి పూరాభిషేక కార్యక్రమం గురువారం నాడు జరిగేటటువంటి పూలంగి సేవకి కొనసాగింపుగా జరుగుతుంది. గురువారం నాడు సాయంకాలానికి వచ్చేటప్పటికీ స్వామివారు పూలంగి సేవ చేయించుకుంటారు. పూలకి ఒక గుణం ఉంటుంది బాహ్యమునందు. అంటే నేను సొంతంగా చెప్తున్నాను అనుకోకండి, నేను ఈ సేవల మీద ఉన్నటువంటి వ్యాఖ్యాన గ్రంథాలు చదివి చెప్తున్నాను. పువ్వుకి బాహ్యమునందు శరీరానికి వేడి చేసే గుణం ఉంటుంది, వాతం చేసే గుణం ఉంటుంది. అందుకే మన యందు కృపతో ఒక రాత్రంతా స్వామి పూలంగి సేవతో ఉంటాడు. రేపు సుప్రభాత దర్శనం కూడా పూలంగితోటే. అలా ఉన్నప్పుడు మరి స్వామికి వేడి చేయదా? నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. ఆయన తనంత తానుగా స్వయంభూమూర్తి. మహానుభావుడు, ఆయనకి చెమట పడుతుంది ఇప్పటికీ. చాలా కాలం మాట్లాడారు. స్వయంభూగా తనంత తాను వెలిసినటువంటి స్వామి. అటువంటి వాడికి వేడి చేస్తుందన్నటువంటి భయంతోటే పూలంగి సేవ చేస్తే ఆ రోజు స్వామికి వడపప్పు పానకం నైవేద్యం పెడతారు చలవ చేయడానికి. అంటే వెంకటాచలపతి సేవలు ఎంత జాగ్రత్తగా జరుగుతాయో చూడండి. ఇవాళ మీకు ప్రవచనానంతరము బహుశः ఆ తెర తీసి పుష్పాలతోటే ఇవాళ పంచె కట్టుకుంటాడు ఆయన. పుష్పాలతోటే నందక ఖడ్గానికి అలంకారం ఉంటుంది. మొత్తం పూలతో నిండిపోతాడు. అది మన అదృష్టవశాత్తు అంత వైభవోపేతమైన అలంకారం చేయగలిగినటువంటి నైపుణ్యం కలిగిన వారిని మనకి స్వామి అనుగ్రహించారు. వారు కూడా అంత పూనికతో అంత శ్రద్ధతో. నిన్నను వారు నాతో ఒక మాట అన్నారు, రేపు పూలంగి సేవ ఉంటుంది, చాలా బాగుంటుంది, దర్శనం చేసుకోండి, నేను అనౌన్స్ చేస్తానండి. పాపం అవకాశం ఉన్న వాళ్ళందరూ దర్శనం చేసుకుంటారంటే ఆయన అన్నారు, ఎంత వినయ సంపత్తో చూడండి. వెంకటరమణ గారు నా చెవిలోకి వచ్చి అన్నారు, కోటేశ్వరారు వాళ్ళు చూసి ఆనందించాక నేను పడ్డ శ్రమకి సంతోషం తప్ప అది చాలా బాగుంటుంది అని మీరు చెప్తే వాళ్ళకి అది బాగా నచ్చకపోతే నన్ను ఏమైనా అనుకుంటారేమోనండి అన్నాడు. ఇటు కొన్ని గంటలు కష్టపడి అలా అలంకారం చేస్తున్న మనిషి, అంత భక్తి తత్పరత ఉన్నవాళ్లు కాబట్టే వాళ్ళు అలా చేయగలుగుతున్నారు. కాబట్టి మనం చక్కగా ఆ పూలంగి దర్శనాన్ని కాసేపట్లో చెయ్యబోతున్నాం. ఈ పూలంగితో ఉన్నటువంటి స్వామి రేపు ఉదయం మనం సుప్రభాతం చెయ్యగానే రోజు ఎలా జరుగుతుందో అలా తెర తీస్తారు. తెర తీసినప్పుడు మళ్ళీ పుష్పాలంకార శోభితుడై మనకి దర్శనమిస్తాడు. ఇచ్చిన తరువాత రేపు జరిగేటటువంటి కార్యక్రమం లఘువుగా అర్చన చేసి ఆ ముఖ ప్రక్షాళనాది కార్యక్రమాలు చేసి చాలా లఘువుగా మాత్రమే స్నానాధికములు నిర్వహిస్తారు. పాదాలు కడిగేస్తారంతే. కడిగేసి ఆ స్వామికి ఆ ఉత్సవమూర్తుల్ని పక్కన పెట్టి రేపు తెర వేసి స్వామివారికి చేసినటువంటి పుష్పాలంకారాన్నంతటినీ తీసేసి స్వామి 6 రోజుల పాటు కట్టుకున్నటువంటి పట్టుబట్ట ఉంది. పట్టుబట్టకి ఒక లక్షణం ఉంటుంది, శౌచాన్ని తీసుకుంటుంది, అశౌచాన్ని దూరం చేస్తుంది. ఇన్నాళ్ళు ఆ స్వామి దగ్గర చేసినటువంటి సేవ,
మీరు భక్తి తత్పరతతో చూసినటువంటి చూపు, నీరాజనం, శబ్దశక్తి, వీటిని మూర్తి ఆ తర్వాత వస్త్రము పట్టుకుని ఉంటాయి. రేపు ఆ వస్త్రం విప్పి స్వామిది కుదురు చుడతారు, అంటే కొద్దిగా గుండ్రంగా చుట్టి దాన్ని సిద్ధం చేస్తారు. అలాగే రేపు స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత ఒళ్ళంతా తుడుస్తారు తెరేసి, దాన్ని ప్లోత వస్త్రము అంటారు. ఆ ప్లోత వస్త్రంతో తుడుస్తారు. రేపు ఉండేటటువంటి దర్శనం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏ అలంకారం ఉండదు స్వామికి. కిరీటం దగ్గర ఒక తెల్లటి బట్ట కట్టుకుంటాడు. అలాగే మొలకి కట్టుకునేటటువంటి దాన్ని స్నానశాటి అని పిలుస్తారు. ఓ తెల్లటి బట్ట నడుముకి కట్టుకుంటాడు, కిరీటానికి ఓ బట్ట కట్టుకుంటాడు, అంతే. అలాంటి బట్ట కట్టుకుని అభిషేకానికి సిద్ధమై స్నానానికి వెడుతున్నటువంటి సార్వభౌముడై దర్శనమిస్తాడు మీకు. కాబట్టి రేపు ఉదయం వేళలో మీరు అట్లాంటి దర్శనం, పాదముల దగ్గర ఉన్నటువంటి ఆ వెండి తొడుగులు మన దగ్గర ఉన్నాయి, బంగారు తొడుగులు వెంకటాచలంలో ఉంటాయి. ఆ తొడుగులు తీసేస్తారు. తీసేస్తే నిజపాత దర్శనం అవుతుంది. రేపు ఇంతమంది చూస్తూ ఉండగా రేపు ఆర్జితం సేవా టికెట్లు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళ పేర్లు పిలిచి వాళ్ళకి రేపటి రోజున కస్తూరి జలాలు, కుంకుమ పువ్వుతో కూడినటువంటి నీళ్లు, పసుపుతో కూడినటువంటి నీళ్లు ఈ కలశలిస్తారు. ఆర్జిత సేవా టికెట్లు ఉన్న పురుషులందరూ తలస్నానం చేయండి, ఆరోగ్యం పర్మిట్ చేస్తే. తలస్నానం చేయకూడదండి నేను ఆరోగ్యరీత్యా అన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఆరోగ్యం అనుమతించిన వాళ్ళందరూ తలస్నానం చేసి రండి, రేపు కలశ పట్టుకోవాలి కాబట్టి. స్త్రీలు వారి ఇష్టం, కనీసం తల మీద నీళ్ళు చల్లుకోండి, స్నానం మాత్రం చేసి రండి. ఆ మాట నేను చెప్పక్కర్లేదు, మీరు చేసే వస్తారు. రేపు ఆ ఆర్జిత సేవా టికెట్ హోల్డర్స్ కలశ పట్టుకుంటారు. రేపు స్వామికి మళ్ళీ కొత్త పట్టుబట్ట కడతారు. ఆ వస్త్రాలంకారానికి వస్త్రాన్ని ఏ దాత ఇస్తున్నారో వారు వెండి కంచాన్ని తల మీద పెట్టుకుని దాంట్లో ఆ పట్టు వస్త్రాన్ని పట్టుకుంటారు. మేళతాళాలతో తిరిగి వస్తారు. మనకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, స్వామివారి స్నాన పద్ధతికి, పూరాభిషేక పద్ధతికి ఒక ప్రమాణం ఉంది. ఎందుచేత అంటే తిరుమల నంబి అన్నయ్యేటటువంటి ఒక మహాభక్తుడి విషయంలో స్వామివారు నిరూపించారు దాన్ని. ఆకాశగంగ తీర్థంతో ప్రారంభం అవ్వాలి అని. ఆకాశగంగ తీర్థం మనకు ఎలా వస్తుంది? ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి మీకు, మనం ఇక్కడ ఈ కార్యక్రమం చెయ్యబోతూ ఉండగా అనుకోకుండా అన్నమాచార్య స్వామి వారి యొక్క ఉత్సవాల కోసమని మన మూర్తి గారు వెంకటాచలం వెళ్ళారు. వెళ్ళి ఆయనకి ఎందుకు కలిగిందో తెలియదు ఆ ఆలోచన. వెంకటాచల క్షేత్రంలో ఉన్న సమస్త తీర్థాలకి వెళ్ళారు. అన్ని తీర్థాల్లో ఉన్న జలాల్ని క్యాన్లలో పట్టారు. ఏ తీర్థంలో జలం ఏదో తెలియదేమోనని దానికి లేబుల్స్ పెట్టారు. పెట్టి ఒక చుక్క తీయకుండా ఎవడైనా అంత లగేజ్ పట్టుకొస్తారండి? పెద్ద పెద్ద సంచులలో వెంకటాచల పర్వత సానువులలో ఉన్న సమస్త తీర్థముల యొక్క జలములు కాకినాడ వచ్చేసాయి. రేపటి రోజున ఆ సమస్త తీర్థ జలాలతోటి స్వామి అభిషిక్తుడవుతాడు. ఇది కాకుండా ఇవి అన్నీ వచ్చేసాయి. అన్నీ వచ్చేస్తే ఆర్జితం టికెట్లు ఏదో ఒక 100 మందికి ఇచ్చాం. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఏదో అన్నిటికీ టికెట్లు అని పెట్టి డబ్బని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎక్కువ మంది చూసి సంతోషించాలి. స్వామికి ఇవ్వాలనుకున్నది హుండీలో వేస్తారు కదా, మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని అలా పెట్టాం. కానీ నేను హుండీలో ఎవరో లెటర్స్ కూడా వేశారు, ఇంకా మీరు టికెట్లు ఇస్తే బాగుంటుంది, ఆర్జితం టికెట్లు అవి. సరే, ఈశ్వరుడు అనుకూలిస్తే మనం వచ్చేసారి చేసినప్పుడు ఎక్కువ మందికి అవకాశం ఇద్దాం. కానీ రేపటి రోజున అందుకే ఆర్జిత టికెట్ లేని వాళ్ళకి బెంగ లేకుండా ఉండడం కోసం ఒక పద్ధతి ఏర్పాటు చేశాం. రేపు ఇక్కడ స్టీల్ డ్రమ్స్ పెడతారు. మీరు ఆవు పాలు ఎన్ని తేగలిగినా సరే ఆవు పాలు తీసుకొచ్చి ఆ డ్రమ్ లో పోస్తే ఆ ఆవు పాలన్నీ స్వామి అభిషేకానికి ఎడతాయి. మీరు తెచ్చిన ఆవు పాలలో ఒక చుక్క వృధా కాకుండా మూల విరాట్ మీద పడుతుంది. మీ అందరికీ పరమ సంతోషమే కదా, మీ అందరూ పాల్గొన్నట్టే పాలతో అభిషేకంలో. అందుకే రేపు పాలు ఎవరైనా సరే స్వామికి తీసుకొచ్చి ఇక్కడ డ్రమ్ లో పోయవచ్చు. ఇంకా ఆ పూరాభిషేకానికి సంబంధించినటువంటి సమన్వయానికి మీకు ఒక విషయాన్ని నేను విజ్ఞాపన చేస్తాను. అందులో ఇవాళ ఉపన్యాసానికి ఎక్కువ సమయం లేదు కనుక నేను ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. శుక్రవారము అనబడేటటువంటిది ప్రధానంగా ఎవరి కొరకు ఉద్దేశింపబడినది అంటే లక్ష్మీదేవి యొక్క పూజ కొరకు ఉద్దేశింపబడుతుంటుంది. లక్ష్మీ కటాక్షము నాకు వద్దు అనేటటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవడు ఉండడు.
అందున గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఎవడు నాకు లక్ష్మి అక్కర్లేదండి, నాకు డబ్బు అక్కర్లేదండి, నేను దరిద్రుడిగా ఉంటానండి అనడు కదా. కానీ నిత్యతృప్తితో ఉండాలి. బ్రాహ్మణుడి విషయంలో శాస్త్రం వేరుగా ఉంది. కేవలము ఒక లేశమాత్రము దొరికినా దానితో పరమ తృప్తితో జీవితాన్ని ఎవడు గడుపుతున్నాడో వాడు బ్రాహ్మణ్యమును కలిగి ఉన్నవాడు అని శాస్త్రం నిర్ధారించింది. అందుకే యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. ఎవడు యతి అంటే ఎవరు నిరంతరము జ్ఞానముతో ఉంటాడో వాడు యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం. నాకు ఇది తక్కువైపోయింది, నాకు ఇది రాలేదు, నాకు ఇంకా వస్తే బాగుండు అన్న కోరిక లేకుండా తృణము దొరికినా సరే ఆహాహా ఈశ్వరుడు నాకు ఇవ్వాలి, ఇది ఇచ్చాడు అని ఎప్పుడు సంతోషంతో ఆనందంతో భగవద్గుణములలో మునక వేస్తూ సంతోషంగా ఉండేవాడు ఎవడుంటాడో వాడికి బ్రాహ్మణుడని పిలుస్తారు. సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం. ఎప్పుడు శత్రువులను సంహరించేటటువంటి భుజబలముతో ఎవరుంటాడో వారిని క్షత్రియుడని పిలుస్తారు. కాబట్టి భూషణం భూతిమిచ్చతాం ఇవి భూషణములై ఉన్నవి అంటాడు వ్యాస భగవానుడు. అలా రేపటి రోజున చక్కగా ఆ పంచోపనిషత్తులలోంచి తదనంతరము ఇతరమైనటువంటి విషయాలలోంచి అక్కడ ఉండేటటువంటి పండితులు ఆ అభిషేక కార్యక్రమములో ఉండవలసినటువంటి మంత్రములను వల్లిస్తారు. ఆ మంత్రములు ఉచ్చరింపబడుతుండగా స్వామికి అభిషేకం జరుగుతుంది. మీరందరూ అభిషేకం అయిపోయిన తర్వాత రేపటి రోజున ఒక 3 మహత్తరమైనటువంటి విషయములు మీకు లభిస్తాయి. ఏమిటో తెలుసా అండి? పూరాభిషేకం శుక్రవారం నాడు జరిగితే ఒక నియమం ఉంది. పూరాభిషేకం జరిగినప్పుడు పైనుంచి కింద వరకు పడిపోయినటువంటి తీర్థాన్ని వేరే పట్టి ఆ పట్టినటువంటి తీర్థాన్ని భక్తులకు తీర్థముగా ఇయ్యరాదు. ఏదో శివాభిషేకం చేసినట్టో సహస్రకలశాభిషేకం చేసినట్టో ఆ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఏదో పక్కన పడినవన్నీ గంగాళంలో పట్టేసి ఆ గంగాళంలో పడిపోయినవన్నీ తీసుకొచ్చి తీర్థంగా ఇస్తే ఒప్పుకోరు. పూరాభిషేకానికి ఒక నియమం ఉంది. స్వామివారి అభయహస్తం ఉంటుంది. అభయహస్తం దగ్గర పైనుంచి మొట్టమొదట ఆకాశగంగతో మొదలు పెట్టాలని నియమం. పాలతో అభిషేకం జరుగుతున్నప్పుడు స్వామివారి అభయహస్తం కింద ప్రత్యేకంగా ఒక పాత్ర పెడతారు. ఆ పాత్రలోకి అభయహస్తం నుంచి పాలు కారుతాయి. ఈ అభయహస్తం నుంచి కారినటువంటి పాలు ఎవరు తీసుకుంటారో వారందరికీ ఆయా కోరికలు నెరవేరేటట్టుగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి పూరాభిషేక తీర్థం ఇచ్చేటప్పుడు ఒక నియమం పాటించమని వ్యాఖ్యానంలో చెప్పారు. అభయహస్తము నుండి కారినటువంటి తీర్థమును వేరు పాత్రలో పట్టి మిగిలినటువంటి అభిషేక తీర్థంలో ప్రత్యేకంగా ఈ అభయహస్త తీర్థాన్ని కలిపి అప్పుడు తీర్థంగా ఇవ్వాలి. మీకు రేపటి రోజున అందబోయేటటువంటి మహత్తరమైన కానుక శుక్రవారాభిషేకంలో ఇది లభిస్తుంది. ఎవరు వచ్చి తీర్థం తీసుకుంటారో వారికి అందరికీ తీర్థం ఇస్తారు. తీర్థం ఇవ్వడంలో ఆర్జితం టికెట్ విషయం ఏమి ఉండదు, అందరికీ తీర్థం ఇస్తారు. 2 అభిషేక తీర్థమే కాకుండా స్వామివారికి అభిషేకం అంతా అయిన తర్వాత ఒళ్ళంతా తుడుస్తారు ఆపాదమస్తకం. ఆయనకి చేయబడేటటువంటి అభిషేక సమయంలో స్వామివారికి కొద్దిగా చిరుచెమట పడుతుంది అని శాస్త్ర ప్రమాణం. ఆ చిరుచెమట గొప్ప సువాసనతో ఉంటుంది అని. ఈ పరిమళ ద్రవ్యములు చెమటని తుడిచినటువంటి ప్లోత వస్త్రం ఏదైతే ఉందో ఆ ప్లోత వస్త్రాన్ని రేపటి రోజున మీకు వాసన చూపిస్తారు. ఆ వాసన చూపించినప్పుడు దాని వాసన చూస్తే కొన్ని కోట్ల జన్మల పాపములు తొలగిపోయి సన్మార్గమునందు నడిచేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈశ్వరుడు యొక్క ఒళ్ళు తుడుచుకున్నటువంటి ప్లోత వస్త్రాన్ని రేపు ఆర్జితం గృహస్థాస్ మాత్రమే కాదు అందరికీ వాసన చూపిస్తారు. 3వది స్వామివారు కట్టుకుని విడిచిపెట్టినటువంటి పట్టుబట్ట. ఇది యథార్థమునకు వెంకటాచలంలో అయితే చాలా వివిఐపీలకి మాత్రమే చూపిస్తారు ఆ ప్లోత వస్త్రాలు. అవి అందరికీ చూపించరు పూరాభిషేకం టికెట్ ఉన్నా కూడా. అందుకని రేపు మన దగ్గర మాత్రం అందరికీ ప్లోత వస్త్రాన్ని వాసన చూపిస్తాం. 3 స్వామివారు కట్టి విప్పినటువంటి పట్టుబట్టని రేపు కుదురు కట్టి గుండ్రంగాను తీర్థం తీసుకోవడానికి వచ్చేటప్పుడు ముందు తీర్థం ఇస్తారు, ప్లోత వస్త్రం వాసన చూపిస్తారు. 3వది ఈ కుదురు కట్టినటువంటి పట్టుబట్ట మీ తల మీద పెడతారు. స్వామివారు విప్పినటువంటి శేష వస్త్రాన్ని రేపు తల మీద పెట్టుకోవచ్చు. కాబట్టి
3 బహుమానాలు ఇస్తారు. స్వామిట అభిషేకం చేసుకున్న తర్వాత కొంచెం అలసట పొందుతాడు. మన కోసం కదా మహానుభావుడు ఇంత అభిషేకం పొందుతున్నాడు. వెంటనే ఆయనకు అలసట తీరడం కోసమని కొద్దిగా వెన్నపూస, పంచదార నైవేద్యం పెడతారు. పెట్టి రేపు చూద్దురు గాని చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ దర్శనం. రోజు ఉండే దర్శనంలా ఉండదు. రేపు స్వామివారి అభిషేకం జరుగుతున్నంతసేపు కింద ఒక తెల్లటి బట్ట కట్టుకుంటాడు, పైన తెల్ల బట్ట కట్టుకుంటాడు. అభిషేకం పూర్తి అయిపోగానే పైన ఉన్నటువంటి తెల్లటి తడి బట్ట తీసి పొడి తెల్లటి బట్ట మళ్ళీ చుడతారు. చుట్టి ఈ నడువుకి కట్టుకున్నటువంటి తెల్ల బట్ట తీసేసి, వెంకటాచలంలో అయితే 24 మూరలు ప్రమాణం. మనకి ఒక మంచి పట్టు పీతాంబరం రేపు అలంకారం చేయబోతున్నాం. ఆ పట్టు పీతాంబరాన్ని వల్లెవాటుగా కట్టుకుంటాడు. అంటే పూర్తి పంచలా కట్టుకోడు. ఎంత దయాళు అయి ఉంటాడంటే, నేను స్నానం చేస్తున్నాను అనుకోండి, అనుకోకుండా నా కొడుకు కంఠం వినపడింది అనుకోండి, ఏమిటి వీడు వచ్చాడా పాండిచేరి నుంచి అనుకున్నాను అనుకోండి, ఎందుకు వస్తాడు, నా భ్రాంతి, ఏదో కొడుకు వచ్చాడు అనుకున్నానులా ఉంది అనుకున్నాను అనుకోండి. లేదు మా అబ్బాయి మాట, అమ్మ నాన్నగారు ఉన్నారా, నాన్నగారు ఎక్కడున్నారు అంటున్నాడు అనుకోండి. స్నానం చేస్తున్నారు, ఏమిట్రా ఇలా వచ్చావు అంటోంది అనుకోండి నా భార్య. ఏమిటోనమ్మా 2 రోజుల నుంచి నాన్నగారు కల్లోకి వస్తున్నారు, ఒకసారి చూసి వెళ్ళిపోదాం అనిపించి వచ్చానమ్మా, పరీక్షలు ఎలాగో 20 రోజులు లేవు కదా అని అన్నాడు అనుకోండి. స్నానం చేస్తున్నా నేను ఏం చేస్తాను, ఒరే అలా కూర్చోబెట్టు, నేను స్నానం చేసి ప్యాంట్ వేసుకుని షర్ట్ వేసుకుని టక్ చేసుకుని బెల్ట్ ఎట్టుకుని నేను వస్తాను పైకి అంటానా? గబగబా ఓ తువ్వాలోటి ఇలా కట్టేసుకుని ఓసారి వచ్చి ఏమిట్రా ఇలా వచ్చావు అంటాను. నాన్నగారండి మిమ్మల్ని చూడడానికే వచ్చాను నాన్నగారండి అంటాడు. ఉత్తరగాత్ర పరిష్వంగం అని ఒక్కసారి వాడిని కౌగిలించుకుని, నాన్న నన్ను చూడాలనిపించిందా, వచ్చేస్తాను కూర్చో అంటాను. రేపు స్వామి మన ఎంత అనుగ్రహిస్తాడో తెలుసా అండి. రేపటి రోజున స్వామి వల్లెవాటుగా కట్టుకుంటాడు. ముందు పట్టుబట్ట పూర్తి అలంకారం చేసుకోకుండా ఇలా పైకి వేసుకుని కొద్దిగా ఇలా కట్టుకుని నిజపాదములు రేపు బయట పెడతాడు. బయట పెట్టి నిజపాద దర్శనము, వల్లెవాటు వేసుకుని కిరీటానికో తలగుడ్డ కట్టుకుని, పెద్ద జుత్తున్న వాళ్ళు చూడండి, ఆడడానికి ఏదో సిగముడా ఏదో అంటారు, అదేదో వేసుకుంటుంటారు ఆడవాళ్ళు, అలా ఒక బట్ట చుట్టుకుని రేపు దర్శనమిస్తాడు. ఎంత అపురూపమైన దర్శనమో అది. రేపు అలా దర్శనం చేసుకుంటాం. మనం వచ్చేశాక మనందరం కూర్చుని ఉండగా చక్కగా మళ్ళీ స్వామివారికి పూర్తి స్థాయిలో పట్టుబట్ట కడతారు. కట్టి తోమాల చేసి అర్చన చేస్తారు. అది ఎంతో వైభవోపేతంగా రేపు జరగబోయేటటువంటి కార్యక్రమం. అయితే ఇది చూడడానికి కూడా ఒకటి మాత్రం నియమం ఉంది. ఈశ్వరానుగ్రహం లేకపోతే చూడగలమా అంటే, రేపు ఇక్కడ సభలో ఎవరు కనపడ్డారో వాళ్ళని ఏమనుకోవాలి మనం, వీళ్ళు ఈశ్వరానుగ్రహమును పొంది ఉన్నారు. ఎవరు రాలేదో వాళ్ళ గురించి నేనేమి అనను. కనుక వాళ్ళు పొందవలసిన వాళ్ళు ఉత్తరోత్తర వాళ్ళు ఈశ్వరానుగ్రహమును పూర్తిగా పొందుగాక అని అనుకుంటాం. కాబట్టి రేపటి రోజున చక్కగా మన పట్టణానికి వచ్చి ఇంత వైదికంగా, ఇంత చక్కగా, ఇంత అందంగా చేసేటటువంటి బృందం కూడా వాళ్ళంత కష్టపడి చేస్తున్నారు కనుక మనం చక్కగా రేపటి రోజున ఆ వైభవాన్ని అనుభవిద్దాం. చూడండి, రేపు శుక్రవారం పూరాభిషేకం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అయ్యవారి అభిషేకం ఎలా కల్పిస్తుంది అంటే, దీని గురించి పెద్దలు ఒక మాట చెప్తారు. వెంకటేశ్వరుడి యొక్క శరీరం అంతటినీ కూడా లక్ష్మీదేవి ఎలా ఆవాహనయ్యి ఉంటుంది అన్నదాని గురించి ఒక అందమైనటువంటి మాట ఉంది స్వామివారి గురించి. అదే వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ. వెంకటేశ్వర స్వామి వారి ముఖమండలం అంతా ఎవరు ఆక్రమించి ఉంటారోట తెలుసా అండి? భాగ్యలక్ష్మి ఆవరించి ఉంటుంది. ఆయన ముఖం వంక చూసో నమస్కారం చేశారనుకోండి, భాగ్యలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. రేపు ఆ పాలు ఆయన ముఖం నుంచి కిందకి జారుతుంటే అందులోకి భాగ్యలక్ష్మి అనుగ్రహ ప్రసారం కలుగుతుంది. కాబట్టి అది కాసేపు ఆ లైట్ ఆఫ్ చేసేయండి, అది ఆగిపోయినా పర్వాలేదు కానీ, ఎందుకంటే అది పురుగులు కాలిపోయిన వాసన వస్తుంది. ఆ తర్వాత లైటింగ్ వల్ల చాలా పురుగులు వచ్చి నాకు ఇబ్బందిగా ఉంది. 2 లైట్లు కూడా తీసేసి ఎందుకింది లైట్లు, నేను చీకట్లో ఉన్నంత మాత్రాన నా వాణి వినపడితే చాలు కదా. అందుకని వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ, ముఖమండలమునందు భాగ్యలక్ష్మి ఉంటుంది. అలాగే కరతల కమలే సర్వదాదాన లక్ష్మీ, స్వామివారి యొక్క చేతి చివరి భాగమునందు ఈ వేళ్ల చివర నిరంతరము కూడా ఇప్పుడు ఉండడము ఇప్పుడు ఉండకపోవడము అని ఉండదు.
ప్రతి క్షణం కూడా అయ్యవారి యొక్క ఈ వేళ్ల చివరి భాగమును ఏది ఆవహించి ఉంటుందో తెలుసా అండి? దానలక్ష్మీ. మీరు కోరిన కోరికలను తీర్చగలిగినటువంటి శక్తి ఉంటుంది ఇక్కడ. కానీ మీరు వెళ్ళి ఆ వేళ్ళు ఇలా పెట్టుకోలేరు కదా. అందుకే రేపు పూరాభిషేకం జరిగినప్పుడు వరదహస్తం నుంచి వచ్చినటువంటి పాలు పట్టి మిగిలినటువంటి పాలల్లో కలుపుతారు తీర్థంలో. ఎందుకని? ఈ చేతిలో కరతల కమలే సర్వదాదాన లక్ష్మీ, ఎప్పుడు కోరిన కోరికలు తీర్చగలిగినటువంటి శక్తి ఆయన యొక్క వేళ్ల చివరి భాగమునకు ఈ చేతిని ఆవహించి ఉంటుంది. అలాగే దూర్దండే వీరలక్ష్మీ, ఆయన భుజములను ఆశ్రయించి వీరలక్ష్మి ఉంటుంది. కాబట్టి రేపటి రోజున ఈ అభిషేకం జరుగుతున్నప్పుడు ఆయన భుజముల మించి పాలు కింద కారతాయి. కరితే ఇప్పుడు ఈ భుజముల మించి వచ్చినటువంటి పాలలోకి ఏ లక్ష్మి వెడుతుంది? వీరలక్ష్మి వెడుతుంది. ఇందులో ఎవరో ఇందులో ఒక మహానుభావుడు తెలుసు, వారు ఇప్పుడు సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ ఆయన ఎక్కడో పాపం కాశ్మీర్ బోర్డర్ లో వర్క్ చేస్తున్నారు. ఆయన ఏదో సెలవు మీద వచ్చారు. నా దగ్గరికి తరచు వస్తూ ఉంటారు మా ఇంటికి. అయ్యా, నేను అక్కడెక్కడో మంచు పర్వతాల్లో 0 డిగ్రీ సెల్సియస్ లో తుపాకీ పట్టుకుని ఉంటానండి. వేడి నీళ్లు ఒక్కసారి పుక్కిళ్ళు ఇద్దామని తీసుకెళ్లి అక్కడ పెట్టుకుంటే ఇలా వేలు పెట్టి అనేటప్పటికే అవి ఘనీభవించిపోయి మనసు అయిపోతాయండి. అంత చలి ఒళ్ళు కొరికేసే ప్రాంతంలో దేశ రక్షణ కోసమని తుపాకులు పట్టుకుని పోరాడుతుంటాం కోటేశ్వరారు. నేను ఈ ఊరు ఒక 6 నెలలు సెలవు కోసం వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక మీ ప్రసంగాలు విని సేద తీరి ఎక్కడ ఉన్నా వస్తుంటానండి అంటుంటారు పాపం ఆయన. నేను ఎంత సంతోషపడుతుంటానో, నా వాణి ధన్యమైంది, నా బ్రతుకు ధన్యమైంది అనుకుంటుంటాను. వాళ్ళు నిజంగా దేశం కోసం పోరాడేవాళ్ళు. అలాంటి మహానుభావులు రేపు ఆ తీర్థం తీసుకున్నారనుకోండి, తీసుకుంటే ఏమవుతుంది? అందులో ఇదంతా పోలీస్ క్వార్టర్స్, పోలీసులకి కావలసింది వీరత్వం ఉండాలి కదా. కాబట్టి రేపు ఆ తీర్థం తీసుకుంటే ఏమవుతుంది అంటే దూర్దండే వీరలక్ష్మీ, ఆ భుజములను ఆశ్రయించి వీరలక్ష్మి ఉంటుంది. ఆ పాలలోకి ఆ వీరలక్ష్మి ఆవాహనం అవుతుంది. తర్వాత హృదయ సరసిజే భూత కారుణ్య లక్ష్మీ, ఇదొక చాలా ఆశ్చర్యకరమైనటువంటి విశేషం అండి. అయ్యవారికి అభిషేకం జరుగుతున్నప్పుట గుండెల మించి కింద కారుతుంది అభిషేక జలం. అలా కారినప్పుడు వక్షస్థలంలో ఎవరుంటారు అంటే భూత కారుణ్య లక్ష్మీ. ఆ మాట చూడండి ఎంత అందంగా ఉంటుందో. భూత అంటే మనుష్యులే కాదు. రేపు అభిషేకం జరుగుతున్నప్పుడు బహుశా రేపు పూరాభిషేకం ఎందుకైనా మంచిదని ఇవాళే పురుగులు కూడా వచ్చేసాయి. భూత కారుణ్య లక్ష్మీ. వీటి వెనక మాన రాకపోతే చాలా రేపు కార్యక్రమం అయిపోతాయి. కాబట్టి భూత కారుణ్య లక్ష్మీ ఆవిడ ఏం చేస్తుందట స్కాంద పురాణంలో ఒక చోట బ్రహ్మోత్తర ఖండాన్ని దాటిన తర్వాత ఒక విషయం చెప్తారు. ఒక రోజున ఒక పక్షి వెంకటాచలంలో ధ్వజస్తంభం దగ్గర ఎగిరింది. ఎగిరితే అది రెక్కలతో ఎగురుతుండగా అక్కడ ఉన్న ధూళికణాలు పక్కకి తొలగాయి. దేవాలయాన్ని తుడిచినటువంటి ఫలితాన్ని ఆ పక్షి ఖాతాలో వేసి దాన్ని సార్వభౌముడిగా పుట్టించాడు పరమాత్మ. కాబట్టి రేపు ఏదో ఒక ఈగ తెలియక అభిషేకం జరుగుతుండగా పాల మీద వాలి నాకుతుంది. ఏమవుతుందట తెలుసా అండి? భూత కారుణ్య లక్ష్మీ. ఇక్కడ లక్ష్మీదేవి ఉంది. శ్రీ మహావిష్ణువు ఇక్కడ లక్ష్మీదేవిని పెట్టుకోవడం ఏమిటండి? రేపు పొద్దున నేను ఉపన్యాసానికి వస్తూ మెళ్ళో ఓ గుడ్డ కట్టుకుని అందులో మా ఆవిడ్ని పెట్టుకుని వచ్చాను అనుకోండి. ఇక్కడ ఏమండి శ్రీమన్నారాయణుడు పెట్టుకుంటే మీ అందరూ నమస్కారాలు పెడతారా? నీ పెట్టుకొస్తానంటే మీకు అంత నవ్వా? ఎందుకు పెట్టుకోకూడదు? నా స్వామిని నేను అనుకరించకూడదా? ఇక నాకు కోరుకున్నా నా భార్య ఒప్పుకోదనుకోండి, చిని మొహమిచ్చ అంటుంది. అయితే నేను ఎందుకు ఈ విషయం ప్రస్తావన చేశానంటే ఆయన ఏదో అర్థం బర్థం లేకుండా అలా గుండెల్లో పెట్టుకున్నాడని అనుకోకండి. మీరు ఎప్పుడైనా ఏమండి ఆయనకి దయ లేదా, ఎలా చేశాడండి ఈ పని అనవలసి వచ్చిందనుకోండి. ఏమండి ఆయనకి దయ లేదా అని ఇలా చూపించరు, ఆయనకి దయ లేదా అని ఇలా అనరు. దయ లేదండి అంటారు, కరుణ లేదండి అంటారు, ఇక్కడ చూపిస్తారు. దయ గుండెల్లో ఉంటుంది. అయ్యా నిగ్రహ సమర్థుడై ఉంటాడు, చేసిన పాపపుణ్యములకు ఫలాన్ని ఇస్తాడంటాడు. అమ్మవారు ఏమంటుందో తెలుసా అండి? ఆ చాలెద్దరు ఎప్పుడు ఏమిటో పాపాలు పుణ్యాలు ఫలితాలు అంటారు. అసలు నేను ఒక విషయం తెలియక అడుగుతాను, అన్ని పుణ్యాలే చేసిన వాళ్లే ప్రపంచంలో ఉంటే గంగ ఎందుకండి? గంగ ఉపయోగం ఏముంది?
పాపం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టే గంగా ఉండాలి. రాత్రి ఉంది కాబట్టే పగల యొక్క గొప్పతనం తెలిసింది. పాపం ఉంది కాబట్టే పుణ్యం చెయ్యాలన్న స్పృహ కలిగింది. మాయ ఉంది కాబట్టే జ్ఞానం తెలుసుకోవాలన్న ఆలోచన ఉంది. బంధనం ఉంది కాబట్టే మోక్షం పొందాలన్న ఆలోచన ఉంది. వాడు పతితుడు అయ్యాడు కాబట్టే ఉద్ధరించడానికి నువ్వున్నావు. ఇలా ఇలా లెక్కలు కట్టి ఫలితాలు ఇస్తానంటాయంటే అలా కుదరదంట. అలా అంటుంది కాబట్టి భూత కారుణ్య లక్ష్మీ, ఓ ఈగ తాగిందయా ఈగని ఫలితం ఉంటుంది ఆవిడ రేపు. కాబట్టి ఆవిడ నుంచి జారుతుంది ఆ పాలు. ఎంత అదృష్టం అండి రేపు ఆ తీర్థం తీసుకోవడం. కాబట్టి హృదయ సరసిజే భూత కారుణ్య లక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్య లక్ష్మీ. నందక ఖడ్గం అని ఆ స్వామివారు ఆ ఖడ్గం పెట్టుకుని ఉంటారు. ఆ ఖడ్గానికి చెయ్యి తగులుతూ ఉంటుంది. ఆ చేతి నుంచి పాలు పడ్డాయనుకోండి, ఇలా పెట్టుకున్నప్పుడు పడితేట ఎవరి అలా నందక ఖడ్గమునకు దగ్గర ఉన్న చేతి నుంచి పడినటువంటి పాలని తీర్థంగా తీసుకుంటున్నారో, అందుకే పూరాభిషేకంలో ఒక గొప్పతనం అని తెలుసా అండి. రేపు మనం ఆ ప్రక్రియ చెయ్యట్లేదు, కానీ ఒక్కొక్క అవయవం నుంచి జారినటువంటి తీర్థాన్ని మళ్ళీ వేరే వేరే పడుతుంటారు ఒక్కొక్క ప్రయోజనానికి. ఇప్పుడు నేను ఆ విషయాలన్నీ చెప్పదలుచుకోలేదు అనుకోండి. కాబట్టి ఆ ఖడ్గాగ్రే శౌర్య లక్ష్మీ, ఆ ఖడ్గము యొక్క పైభాగమునకు తగిలి కింద పడినటువంటి పాల వలన శౌర్యము కలుగుతుంది, మంచి ధైర్యం వస్తుంది వాడికి. కాబట్టి శౌర్య లక్ష్మీ. ఇంకేమిటి ఉండాలి అంటే సకల గుణగణాడంబరే సౌమ్య లక్ష్మీ. ఆయన యొక్క సమస్త గుణములు కూడా లోపల ఉన్నటువంటి పరమాత్మ చైతన్యమును ఆశ్రయించి ఉన్నాయి కదండి. అందుకని ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత ఆ గుణములు అన్నీ కూడా వాటిలో ఉండేటటువంటి అంశ ప్రవేశించి మనం కూడా సౌమ్యంగా ఉండడం, పెద్దల మాట వినడం, సత్యంతో ఉండడం, శౌచంతో ఉండడం, ఇలాంటి లక్షణములు కలుగుతాయి. కాదు కాదు ఆయన యొక్క శరీరం అంతటా కూడా సర్వావయములయందు సౌమ్య లక్ష్మీ, సౌమ్య లక్షణంతో ఉంటాయిట. మీరు ఏ అవయవం చూడండి వ్యగ్రతతో ఉండదు పరమాత్మది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క సమస్త అవయవములు కూడా సౌమ్యము మూర్తీభవించి ఉంటుంది. అందుకే ముక్కు మీద కోపం ఉండి ఏమిటోనండి కోపం గెలవలేకపోతున్నాను, అస్తమానం ఈ కోపం వల్ల ఎంత మందిని పాడు చేసుకున్నానో అన్న వాళ్ళు రేపు పూరాభిషేక తీర్థం తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఆ సౌమ్యం వస్తుంది. అందుకని సర్వాంగే సౌమ్య లక్ష్మీ. ఇన్ని లక్ష్ములు కి తగిలి పరమాత్మ అనుగ్రహంగా తీర్థం కిందకు వస్తోంది. ఇప్పుడు ఏమైంది? సకల సామ్రాజ్య లక్ష్మీ మయితే విజయతాం. ఇప్పుడు అమ్మా నువ్వు ఇన్ని లక్ష్ములుగా ఆయన శరీరమంతటా నిండి నిబిడీకృతమై ఉన్నావు. ఈ అభిషేకము జరుగుతున్నప్పుడు ఇన్ని లక్ష్ముల యొక్క కటాక్షము ఆ తీర్థములలోకి కలుస్తుంది, కలిసి కిందకొస్తుంది. మీరిప్పుడు ఆ తీర్థాన్ని లోపలికి పుచ్చుకుని ప్లోత వస్త్రాన్ని వాసన చూసి పరమాత్మ యొక్క శేషవస్త్రాన్ని తల మీద పెట్టుకుంటే రేపటి రోజుతో కొన్ని కోట్ల 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 జన్మలలో మనం అనుభవించినటువంటి జీవితం ఒకెత్తు, రేపు ఉదయం మనం తీసుకోబోతున్న తీర్థం ఒకెత్తు. అందుకే వెంకటాచలంలో శుక్రవారం నాడు జరగబోయేటటువంటి పూరాభిషేకం అంత గొప్పది. రంగనాయకుల మంటపంలో కూర్చోపెట్టి ఎవరినైనా ఆశీర్వచనం చెయ్యవలసి వస్తే వెంకటాచలంలో ఈ శ్లోకం చెప్పి ఆశీర్వచనం చేస్తారు. అలాగే వెంకటాచలం నుంచి ఎవరైనా ఘనాపాటీలు వంటి పెద్దలు వచ్చినప్పుడు వారిని ఆశీర్వచనం సభాముఖంగా ఎవరికైనా ఆశీర్వచనం చేయవలసి వస్తే వారి ఈ శ్లోకమే చెప్పి ఆశీర్వచనం చేస్తారు. నేను మొన్న భిలాయిలో ఆ కార్యక్రమం చేయడానికి వెళ్ళినప్పుడు వెంకటాచలం నుంచి కొంతమంది ఘనాపాటీలు వచ్చారు. వాళ్ళు నాకు ఆశీర్వచనం చేయవలసి వచ్చినప్పుడు ఈ శ్లోకంతోనే నాకు ఆశీర్వచనం చేశారు. అంటే మీకు ఒక విషయం ప్రస్తావన చేశాను. నేను అదేదో అహంకారానికి ప్రస్తావన అదొక ఈశ్వర అనుగ్రహం అంతే. కనుక రేపటి రోజున మీరు ఆ తీర్థం అందుకోవడానికి ఎంత బుర్రకలు వేసి రావలసి ఉంటుందో ఆలోచించుకోండి. రేపటి రోజు తెల్లవారకట్ట నుంచి మనకంత పరమ పవిత్రమైనటువంటి రోజు కనుక మనం రేపు పూరాభిషేకంలో స్వామివారి అనుగ్రహానికి పాత్రులం కావడానికి శతవిధా ప్రయత్నించి ఆ అనుగ్రహాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేద్దాం. అన్నిటినీ మించి మనకి రేపటి రోజు దొరకబోయేటటువంటి ఒక గొప్ప అదృష్టం ఉంది. ఏమిటో తెలుసా అండి? అదృష్టం మనం స్వామివారి యొక్క నిజపాద దర్శనం చేస్తాం.
నిజపాద దర్శనం చేస్తే ఎందుకండి శుక్రవారం నాడు అంత గొప్ప అని మీకు అనుమానం రావచ్చు. మీరు రోజు ఇక్కడ సుప్రభాతం చదువుతున్నారు స్వామివారి. స్వామివారి సుప్రభాత శ్లోకాలు చదివేటప్పుడు ప్రపత్తిలో చివరికి వెళ్ళిపోతూ ఉండగా ఒక శ్లోకం వస్తుంది. ఆ శ్లోకంలో మీరు ఒక మాట అంటారు, ఆ శిశోర మానౌ ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌతే అని. అమ్మా, పరమేశ్వరుడు యొక్క నిజపాదములు ఎటువంటివో తెలుసండి? ఆ నిజపాదములు సంటి పిల్లవానికి అమ్మపాలు ఎటువంటివో పరమేశ్వరుడి యొక్క నిజపాద దర్శనము అటువంటిది. స్వామివారి ఏడుకొండలవాడి నిజపాద దర్శనం శుక్రవారం నాడు చేస్తే ఏమవుతుంది? మీరు చాలా శ్రద్ధాళువులై వినండి మాటని. మీకు సృష్టిలో ఒక గింజ భూమిలో పడుంటుంది, మొలకెత్తదు. మొలకెత్తగలిగిన శక్తి ఉంటుంది కానీ మొలకెత్తదు. అది ఎవరో కూడా తెలియదు, భూమిలో పడిపోయి ఉండిపోతుంది. ఇంకొకటి అంకురమై ఉంటుంది కానీ అది చెట్టు అవుతుందని నమ్మకం లేదు, ఎవరో తొక్కేస్తారు. ఇంకొకటి చిన్న మొక్క అయి ఉంటుంది కానీ అది పెరుగుతుందని నమ్మకం లేదు, మేక తినేస్తుంది. ఇంకొకటి చెట్టు అవుతుంది కానీ దాని పూత నిలబడుతుందని నమ్మకం లేదు, మంచు పడి పూత రాలిపోతుంది. ఇంకొకటి పూత పూసింది కానీ ఆ పూత కాయ అవుతుందని నమ్మకం లేదు, ఎందుచేతనంటే పక్షులు కొరికేస్తాయి. ఇంకొకటి కాయలు కాసింది కానీ పళ్ళు అవుతాయని నమ్మకం లేదు, ఎందుకంటే గాలివాన వచ్చింది. ఇంకొకటి పండు పండింది, పూర్తిగా ఇన్ని దశల్ని దాటి పండు పండి అప్పుడు ఆ పండు యోగ్యుడైనటువంటి వ్యక్తి చేతిలో పడి తినబడింది. యోగ్యుడైన వ్యక్తి ఎవరు? ఈశ్వరుడికి నివేదన చేసి తిన్నవాడు. నిజపాద దర్శనం మీకు ఇచ్చేటటువంటి అనుగ్రహం ఏమిటో తెలుసా అండి? భూమిలో పడిపోయి వర్షపు చినుకు తగలక మొలకెత్తనటువంటి విత్తనంగా ఉండిపోయి ఇప్పటి వరకు భగవంతుడి వైపుకి తిరగనటువంటి వాడు నిజపాద దర్శనం చేస్తే భక్తి అంకురం మొలకెత్తుతుంది. అంకురం మొలకెత్తిన వాడు మొక్క అవుతాడు, మొక్క అయిన వాడు చెట్టు అవుతాడు, చెట్టు అయిన వాడు పువ్వు పూస్తాడు, పువ్వు పూసిన వాడు కాయ అవుతాడు, కాయ కాసిన వాడు పండు అవుతాడు, పండు అయిన వాడు ఈశ్వరుడికి నివేదన చేయబడతాడు. ఇన్నిటినీ అనుగ్రహించడమే దీనికి వేరొక ఔషధము ప్రపంచమునందు లేదు. అందుకనే మనం ఆ మాట అని చిట్ట చివరి శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి మనం చెప్తాం సుప్రభాతంలో, స్వామి పుట్టినటువంటి పసి పిల్లవాడు ఉన్నాడు అమ్మ పక్కలో. ఆ పిల్లవాడు క్యారమని ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడి గురించి ఎవ్వరూ బెంగ పెట్టుకోక్కర్లేదు, బంధువులు ఎప్పుడు బెంగ పెట్టుకోక్కర్లేదు. అమ్మ స్తన్యములోంచి పాలు స్రవించే అనుకోండి, మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు. మీరు కోటీశ్వరుడు కానీ ఆ అమ్మ స్తన్యములోంచి ఒక్క చుక్క పాలు రావట్లేదు. ఆ పిల్లాడి బ్రతుకు కోసమని ఎన్ని కోట్లున్నా ఎంత పరుగులు తీస్తారో, ఎంత భయపడతారో. ఈశ్వర నిజపాద దర్శనము జరగనంతసేపు వాడి జీవితం అంతే. ఈశ్వర నిజపాద దర్శనం ఏనాడు చేశాడో ఆనాడు వాడు ఎంత అర్భకుడైనా తల్లిపాలు దొరికిన వాడితో సమానము. ఆ మాట మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం స్వామి దగ్గరికి వెళ్ళి. అందుకని స్వామి నాకేమిస్తావో తెలుసా? నా చంటితనంలో అమ్మ పాలు నన్ను రక్షించినట్టు ఎప్పటికైనా నీ నిజపాద దర్శనం నాకు ఇప్పించు అని అడుగుతున్నాం. రేపటి రోజున తన వెండి తొడుగులు తీసి తన నిజపాదములను కొన్ని గంటలు మాత్రమే ఇవ్వబోతున్నాడు ఈశ్వరుడు. ఆ సమయంలో మనం లేవనుకోండి, తోమాల సేవ సమయానికి తొడుగులు మళ్ళీ పెట్టేస్తాం, ఇక మళ్ళీ కనపడవు పాదాలు. ఎందుకని? అంతే, దాని శక్తి అటువంటిది. అపారమైన శక్తి కలిగిన వస్తువుకి శక్తి లేని వస్తువుకి తేడా లేదండి. ఒక చీపురు కట్టు ఉందనుకోండి, మీరు బాల్కనీలో పడేస్తారు. మీరు మెడలో వేసుకునేటటువంటి వజ్రంతో కూడిన బంగారు గొలుసు ఉందనుకోండి, మీరు నిద్ర కళ్ళు పడిపోతున్నా కూడా బీరువా తీస్తారు, లాకర్ తీస్తారు, ఓ చిన్న భరిణె తీస్తారు, అందులో పెడతారు, మూత పెడతారు, లాకర్లో పెడతారు, చెయ్యెట్టి బాగా ఎవరికీ కనపడకుండా లోపలికి తోస్తారు, మళ్ళీ తాళం వేస్తారు, మళ్ళీ బీరువా వేస్తారు, మళ్ళీ తాళం వేస్తారు. ఆ తాళం తీసుకెళ్లి తలగలా కింద ఎత్తుకుంటారు, 4 మాటలు తొడుగుకుని అప్పుడు నిద్రపోతారు. ఏం చీపురు కట్ల ఎందుకు పారేదండి? చీపురు కట్ట ఎంతమందికి కనపడినా పర్వాలేదు, కానీ బంగారు గొలుసు అలా కనపడితే ప్రమాదం. ఈశ్వర పాదములు కూడా అంతే, అవి కనపడితే చాలా శక్తులు ప్రసరిస్తాయి. కాబట్టి ఎవరెవరు ఆ కాలమునందు అర్హులో వారికి ఇస్తాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, శాస్త్రమునందు ఒక గొప్ప రహస్యం ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? 3 ఉంటాయి. దేశము లేదా ఈశ్వరుడు, కాలము, దురితము అని 3 ఉంటాయి. ప్రతి క్షణం ఈ 3 కలిసి నడుస్తాయి.
అసలైన త్రివేణీ సంగమం అదే. ఈ మూడు కలిసి ప్రవాహం కింద పెడుతుంటాయి. పైకి మీకు కనపడే ప్రవాహం ఏదో తెలుసా అండి? కాలము. మీరు ఏం చెప్పగలరంటే ఇలా టైం చూసి 7:30 అయింది. ఇప్పుడు ఈ కాలమునందు అంతర్లీనముగా రెండో ప్రవాహం వెళ్ళిపోతుంటుంది. ఏమిటో తెలుసా అండి? దురితము. ఇది ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి 7:30 నా కన్నుల వెంట నీరు కారి నేను ఏడవవలసినటువంటి నా పాపములు గతంలో చేసిన వాటి ఫలితము అనుభవించేటట్టుగా ఆ కాలము నిర్ణయింపబడి ఉన్నదనుకోండి. 7:30 వాడు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని ఏడుస్తాడు ఒక చెడవార్త విని అని ఉంది. 7:30 వాడు స్వామివారి అభిషేక తీర్థము యొక్క వైభవాన్ని వర్ణన చేస్తున్నాడు. ఇప్పుడు వాడి కన్నుల నీరు ఎందుకు కారాలి? వాడికి చాలా ప్రీతి కలిగినటువంటి వారికి ఎవరికో ఏదో దురితము పొంచి ఉంది, దానివల్ల వీడికి కన్నుల నీరు రావాలి. ఈశ్వరుడు దీన్ని లెక్క కడతాడు. ఇది 3 ఈశ్వరుడు. ఇప్పుడు ఇది ఇవ్వాలా ఇవ్వద్దా? ఇవ్వాలి ఫలితాన్ని. ఇప్పుడు ఏమంటాడో తెలుసా అండి? 7:30 ఇచ్చే సమయానికి వీడు పూనికతో నా గురించి చెప్పుకుంటున్నాడు కాబట్టి ఏం చెయ్యాలి? ఇవ్వాలి ఫలితాన్ని. ఎలా ఇస్తాను అంటే కన్నుల నీరు పెట్టుకుని నేల మీద పడి ఏడవలసినటువంటి వాణ్ణి అలా ఎగురుతున్న ఓ పురుగొచ్చి కంట్లో పడి కళ్ళతోడు తీసి ఇలా ఒత్తుకుని ఇలా తీసేస్తాడు. వాడికి తెలుసా? అలా ఏడవలసిన ఏడుపు ఇలా తీసేశాడు ఈశ్వరుడు. కంటి వెంట నీరు వచ్చిందా లేదా? వచ్చింది. బాధపడ్డాడా లేదా? పడ్డాడు. కానీ చాలా బాధని పెట్టకుండా తీసేశాడు. ఇదే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. అందుకనే కాలము ఒక పవిత్రమై ఉంటుంది, ఒక ప్రత్యేక సమయము. అన్ని వేళలా ఎందుకుండదు అంటే దాని శక్తి ద్విగుణీకృతమైపోతుంది ఆ సమయంలో. రేపు శుక్రవారం నాడు పూరాభిషేకం జరుగుతున్న సమయం, నిజపాద దర్శనం జరుగుతున్న సమయం, మీరు కలశ చేత్తో పట్టుకున్న సమయం, మీరు పాలు తెచ్చి పోస్తున్న సమయం, మీరు ఈశ్వర తీర్థం తీసుకుంటున్న సమయం, మీ కొన్ని కోట్ల పాపరాశిని ధ్వంసం చేస్తున్న సమయం. కాబట్టి మీరు ఎన్ని కన్నీళ్లు మీరు ఇంకా పెట్టవలసిన అవసరం లేకుండా పోతోంది. అంటే ఇప్పుడు కాలము, ఈశ్వరుడు, ఇంత దురితాన్ని మీరు పక్కకి తోసేస్తున్నారు ఒక్కసారి ఆ నిజపాద దర్శనం చేసి. కాబట్టి ఎంత విలువైన సమయమో ఆ సమయమును మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పెట్టుకుని తండోపతండాలుగా వచ్చి ఈశ్వరుడు ఎవరి సొత్తు అండి? అందరి సొత్తు. ఎప్పుడు అక్కడే పురుషార్థం. ఎవడు అర్థించాడో, ఎవడికి నమ్మకం ఉందో, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడు. ఈశ్వరుడి మీద విశ్వాసం ఉండి ఎవడు పరిగెత్తుకొచ్చి ఈ తీర్థం పుచ్చుకుంటున్నాడో వాడు ధన్యాత్ముడైపోతున్నాడు. అక్కడొచ్చింది అభిషేకానికి శక్తి. ఈ శక్తి రావడానికి అమ్మవారికి తగిలి పడుతున్న ఈ అభిషేక జలాలన్నీ. ఎక్కడుంది అమ్మవారు? ఆయన శరీరం అంతా ఉంది లక్ష్మీదేవి. ఆయన లక్ష్మి విడిబడి ఉండరు. ఇదే సీతమ్మ తల్లి సుందరకాండలో చెప్తుంది. శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ. నాకు సూర్యుడొద్దు, సూర్యుడి కాంతి కావాలి, వస్తుందా? రాదు. నాకు పువ్వు వద్దు, పువ్వు వాసన కావాలి, వస్తుందా? రాదు. నాకు వజ్రం వద్దు, వజ్రము కాంతి కావాలి, వస్తుందా? రాదు. రెండూ కలిసి ఉన్నట్టు నేను ఈశ్వరుడు కలిసి ఉన్నాము. ఈశ్వరుడిని ఆవహించి ఉన్నటువంటి లక్ష్మి ఈశ్వరానుగ్రహ రూపంగా రేపు ఆ ద్రవంలోకి ప్రవేశిస్తుంది. ఆ ద్రవాన్ని మీరు పుచ్చుకోవడమే మీరు ఈశ్వరానుగ్రహాన్ని పుచ్చుకోవడం. కనుక నాకొద్దండి అలాగా, నాకు అంతమంది లక్ష్మిల అనుగ్రహం నాకొద్దు, నాకు దౌర్భాగ్యం కావాలి, నాకు దురదృష్టం కావాలి, నాకు నిర్ధనుణ్ణి అయిపోవాలి, నేను పిరికివాణ్ణి అయిపోవాలి, నాకు శౌర్యం ఉండకూడదు, నాకు వీరత్వం ఉండకూడదు, నాకు పాండిత్యం ఉండకూడదు, నా ముఖం చూసేటప్పటికి బాబోయ్ వీడొస్తున్నాడు అనుకునేటట్టుగా నా ముఖం ఉండాలి అని ఎవడైనా సంకల్పం చెప్పి పూజ చేస్తాడండి? ఎవ్వడండి. ఎవడైనా ఏమంటాడు? నేను సంతోషంగా ఉండాలి అంటాడు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు మరీ అంటాడు. కనుక ఇన్నిటిని మీకు ఇయ్యగలిగినది ఇది. అదేమిటండి అన్ని అలా ఎలా ఇచ్చేస్తుందండి అని మీకు అనుమానం రావచ్చు. ఒక్క ఉదాహరణ చెప్పేస్తే మీరు పసిగట్టేస్తారు. ట్యూబ్లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, మైకు ఉంది, ఆ వీడియో కెమెరా ఉంది, అక్కడ జరుగుతున్నటువంటి ఆ మంటపంలో దేవాలయం లోపల
స్వామివారి దగ్గర వెలుగుతున్నటువంటి స్వామివారి మీదకి ఫోకస్ చేయబడినటువంటి దీపాలు ఉన్నాయి. ఈ ఉన్నా ఏది ఉండడం వల్ల ఇవన్నీ పనిచేస్తాయి? మీ కంటికి కనపడని కరెంటు ఉండడం వల్ల. కరెంటు మీకు కనపడుతోందా? మీకు కనపడదు. ఒక కరెంటే ఇన్నిటిని ఇచ్చినప్పుడు ఈశ్వరుడి శరీరమునకు ఆవహించి ఉన్న లక్ష్మి మీకన్నీ ఎందుకు ఇవ్వదు? అందుకనే ఆ ప్రమాణ శ్లోకం. ఇది విశ్వాసము. ఈ పూనిక నీకుంటే ఈశ్వర అభిషేక తీర్థము నన్ను ఉద్ధరించగలదు అని నువ్వు నమ్మి పుచ్చుకుంటే నీ నమ్మకంలో ఈశ్వరుడు ఉన్నాడు. నీకు నమ్మకం లేకపోతే చెట్టు మీద అది కొమ్మ, నువ్వు అది బొమ్మ అనుకుంటే నీ కబ్బోర్డ్లో బొమ్మ, అది నువ్వు దేవుడు అనుకుంటే నీ పూజా మందిరంలో అమ్మ. ఎక్కడుంది మార్పు? నీ విశ్వాసంలో ఉంది మార్పు. కాబట్టి విశ్వాసము చేత ఫలితం వస్తుంది. అంతేకాని విశ్వాసహీనుడై పుచ్చుకున్నాడు అనుకోండి, అది ఫలితం ఇవ్వదు. అందుకే ఏకకాలమునందు పూజ జరిగితే కొందరు ఫలితాన్ని పొందుతారు, కొందరు పొందలేకపోతారు. కారణం ఏంటో తెలుసా అండి? సంశయాత్మ వినశ్యతి. వాడలా చెప్తాడు తినే ఏమిటండి ఇలా పుచ్చేసుకుంటేట వీరత్వం వచ్చేస్తుందంటే, శౌర్యం వచ్చేస్తుందంటే, అది వచ్చేస్తుందంటే, ఇది వచ్చేస్తుందంటే, అంటే మనం మళ్ళీ ఖండించడానికి వీలు లేకుండా కరెంట్ అంటాడు, మెయిన్ అంటాడు, వీడియో అంటాడు. పుట్టిదండి అలాగే గడిపేస్తున్నాడు ఆయన అన్నారు అనుకోండి, నాకేం పోయింది? నేను సేవింపగ నపదల్పడమని, నిత్యోత్సవబ్బంపని, జనమాతృండనని, సంసార మోహంబు పైగొనని, జ్ఞానము గల్గని, గ్రహగతుల్ కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. విశ్వాసం లేకపోతే చెడిపోయేటటువంటి వాడు పుచ్చుకున్నాడు. కాబట్టి విశ్వాసముతో పుచ్చుకోవాలి. విశ్వాసముతో పుచ్చుకున్నారని నమ్మకం ఏమిటి? పెద్దలు చెప్పిన మాట విని ప్రవర్తించి పుచ్చుకోవాలి. కనుక రేపటి రోజున మీరందరూ కూడా చక్కగా అటువంటి స్థితిలో మనందరం కూడా పరమ ఆనందంగా రేపు ఆ స్వామివారి యొక్క తీర్థాన్ని పుచ్చుకుందాం. ఇక్కడే ఇవాళ నేను అసలు పురాణ సమన్వయం చేయడానికి నాకేం సమయం సరిపోలేదంటే ఎంత ఉన్నా సరిపోదు అనుకోండి, అది వేరు విషయం. నీ మొహం వింటూనే ఉన్నాం కదా, నువ్వు చెప్పేది ఏమిటి అనకండి. కాబట్టి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం, నేను ఆ పాదముల గురించి ఎందుకు మీకు మనవి చేస్తున్నానంటే, మనకి అందులోనే నాకు వెంకటేశ్వర సుప్రభాతం మొత్తం మీద నాకు అర్థం కానిది, నాకు చాలా పరమ అసహ్యకరం అనిపించేది ఒకే శ్లోకం. ఒకే ఒక శ్లోకాన్ని నేను చదవడానికి కూడా కొంచెం అసహ్యించుకుంటాను. అసలు ఈ శ్లోకం ఒకటి ఎందుకు రాశారనిపిస్తుంది. బహుశా తులసివనంలో గంజాయి మొక్క ఈ శ్లోకం. అది ఏమిటి నేను సభాముఖంగా చెప్పను. ఎందుకు చెప్పను అంటే, అది వేరుగా ఆంతరంగికులతో చెప్పే శ్లోకమే కానీ మీ భక్తి నేను పాడు చేయకూడదు. అందుకని ఆ శ్లోకం గురించి నేను చెప్పను. చాలా ఆశ్చర్యకరమైన శ్లోకాలన్నీ అమృత భాండములు మిగిలిన శ్లోకాలు. ఆ ఒక్క శ్లోకం విషయంలో మినహాయింపు. ఇప్పటికీ నాకు ఆ శ్లోకం ఎందుకు రాశారో అర్థం కాదు. ఆ శ్లోకం చదవాలంటే నాకు అసహ్యం కూడా. ఏట్రా శ్లోకం అనిపిస్తుంది నాకు. అది ఎంత గొప్పదైనా అయి ఉండొచ్చు. నాకు ఎందుకో ఎన్ని కోణాల్లో విచారణ చేసినా అసలు అటువంటి శ్లోకం రాయకూడదనిపిస్తుంది ఆ శ్లోకాన్ని. సరే, దాన్ని పక్కన పెడితే ఒక శ్లోకం ఉంది. ప్రతి శ్లోకం అమృత గుళికే సుప్రభాతంలో. పార్థాయతోత్సదృశసారధినత్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం ప్రజేతి భూయోపి మహ్యం హెతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపత్యే. ఈ శ్లోకం ఎక్కడ రాసి ఉంటుందో తెలుసా అండి మీకు? వెంకటాచలంలో తిరుపతి పట్టణంలో మీరు గోవిందరాజస్వామి వారి దర్శనానికి వెళ్ళినప్పుడు, గోవిందరాజస్వామి వారి దర్శనం చేసుకుని ఎడం పక్కకి వచ్చినప్పుడు ఆ పక్కన కృష్ణ పరమాత్మ ఇలా నందక ఖడ్గం పెట్టుకుని పద్మాసనం వేసి కూర్చుని ఉంటారు. అలా కూర్చున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఆలయ రాజద్వారం మీద రాసి ఉంటుంది. పార్థాయతోత్సదృశసారధినత్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం ప్రజేతి. ఈశ్వర, పార్థుడు అనగా అర్జునుడికి నీవంత గొప్పవాడవని తెలుసా? ఇది చాలా బుకాయింపుతో కూడినటువంటి శ్లోకం. ఇలాంటివి చాలా సమర్థత కలిగినటువంటి వాళ్ళు మాత్రమే రాయగలరు. ఇది ఎటువంటిదంటే, నాకు ఈ శ్లోకం చదివినప్పుడల్లా ఒక విషయం జ్ఞాపకం వస్తుంటుంది. కాళహస్తీశ్వర శతకంలో దూర్జట ఒక శ్లోకం ఒక పద్యాన్ని రచించారు. పాలున్ బువ్వయు పెట్టెదన్ కుడువరా పాపన్న రాయన్న లెమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్నం ఒల్లనంటే తల్లిదండ్రులకు అట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచలంబులన్ కుడుపరా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. శివ అనరా నీ పాపం పోతుంది అన్నారు. అంటే దూర్జట అన్నాడు,
శివ అని నేనంటే నువ్వు పాపం తీసేస్తే నీ గొప్ప ఏమిటో అలానో మేము మిగిలినవన్నీ అంటాం, నువ్వు శివ అని అనిపించుకో నాతో అన్నాడు. అదేమిటో అలా నేనెందుకు అనిపించుకోవాలి నీతోటి అంటే ఆయన ఉపమానం చెప్పాడు. పాపన్న ఓ పిల్లాడి పేరు, అంటే మహాపాపాత్ముడైతే తప్పిలా తిరగబడ్డగా అందుకే పాపన్న. ఎంత మంచి పేరు ఇట్టాడో చూడండి, ఛందస్సుకి సరిపోయేటట్టు. ఆ పాపన్న అన్న పిల్లాడి దగ్గరికి వెళ్ళి తండ్రి మహాపండితుడు, పాపం ఎక్కడెక్కడో తిరిగి కష్టపడి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి భార్య అంది, ఏమండి వీడికి చూడండి ఇందాకటి నుంచి అన్నం పెడదామని ఎంత ప్రయత్నం చేస్తున్నానో, ఆ గిలక మోగించాను, ఏదో కథ చెప్పాను, కాకమ్మన్నాను, పెట్టమ్మన్నాను, పిల్లెమ్మన్నాను, ఇన్ని చెప్పాను, అటు పరిగెత్తాను ఇటు పరిగెత్తాను, వాడికి టీవీ చూపించాను, నేను నవ్వాను, వాడిని నవ్వించాను, అద్దం చూపించాను, బొమ్మలు చేశాను, చక్కగా నవ్వుతాడు. ఇలా ముద్ద పెట్టేవాళ్ళకి అని ఇలా మొహం తిప్పేస్తాడు. ఎలాగండి వాడు నీరసపడిపోతాడేమో భయంగా ఉంది అంటే తండ్రి ఎరా అన్నం ఎందుకు తినవు అంటాడు. అరటి పండుతో కలిపి పెడితే తింటానంటాడు. బయట హోర్న వాన, ఒరే ఇవాళ ఎలా తెస్తానరా అరటిపండు, బయట వాన, నాకు ముక్కు కారిపోతోంది, ఇవాళకి తినరా పెరుగన్నం అంటే అరటిపండు పెట్టి పెడితేనే తింటానంటాడు. ఏం చేస్తాడు పెద్ద ఆయన? గొడుగు కనపడకపోతే పైన గుడ్డ వేసుకుని కొట్టుకెళ్ళి మిగలముగ్గిన అరటిపళ్ళు 4 అట్టుకొస్తే వాడు పెద్ద నవ్వు నవ్వి ఈ పెరుగన్నంతో కలిపి అమ్మ పెడుతుంటే వాడు గుటుక్కుని మింగుతుంటే, ఇంత కష్టపడి తెచ్చినటువంటి తండ్రి సావగొట్టేస్తాడా కొడుకునేరా అరటిపండు తేపతే తినవా అంటాడా? అమ్మయ్య తిన్నాడా వీడు, అమ్మయ్య తృప్తి మనకి వడ్డించైతే అంటే ఏంటి వాడు తినడానికి ఇంత కష్టపడిన తండ్రి వాడు అరటిపండు ఉంటే కానీ తిననంటే మామూలు తండ్రే వెళ్ళి తీసుకొచ్చి పెడుతున్నాడే, మరి నువ్వు లోకానికి తండ్రివి నువ్వెందుకు అనిపించుకోవు, నాతో నీ నామం అందుకు నువ్వే అనిపించుకో అన్నాడు. ఎంత గడుసరితనమో చూడండి. అలా సుప్రభాతంలో ఓ గడుసరి శ్లోకం ఉంది. పార్థాయతదృశసారధినత్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం ప్రజేతి. అర్జునుడు సఖుడిగా చూశాడు కృష్ణుణ్ణి, భుజాల మీద చేతులేశాడు. ఓయ్ బావా అన్నాడు, పరిహాసాలాడాడు. ఏదో ఇద్దరూ కలిసి ఎంగిలి తిన్నారు. ఈయన తాగా ఆయనకి ఇచ్చాడు. ఇన్ని చేసిన తర్వాత కృష్ణ పరమాత్మని నా సారథిగా ఉండన్నాడు. డ్రైవర్ గొప్పవాడా, వెనక సీట్లో కూర్చున్నవాడు గొప్పవాడా? కారు ఎడుతున్నంతసేపు డ్రైవరే గొప్పవాడు కదండి. కారు ఎడుతున్నప్పుడు డ్రైవర్ అలర్ట్ గా లేడనుకోండి, కారులో ట్రావెల్ చేసేటప్పుడు ఎంత ఆఫీసర్ అయినా డ్రైవర్ని తిట్టకూడదు. అప్పుడు తిట్టాడనుకోండి, పోతే పోయింది ఇద్దరం పోతామని వాడు అని సంకల్పం చేశాడా చాలా ప్రమాదం. అందుకని కారు నడుస్తున్నప్పుడు డ్రైవరే ఇంపార్టెంట్. కావాలంటే కారు నిలబెట్టేసిన తర్వాత వాడు ఎంతసేపట్లో మర్చిపోతాడో లెక్క కట్టుకు దెబ్బలాడాలంతే కదండి. అలా కాకుండా కారు ఎక్కే ముందు మీరు దెబ్బలాడారంటే వాడికి మూడు చెడిపోయింది అనుకోండి, మీ వల్లే బుద్ధిశాన అన్నాడు అనుకోండి, ఒక మాటతో పోయిందంతే. కాబట్టి మీరు ఏం చేయగలరు? డ్రైవర్ గా పెట్టుకున్నాడు. ఇప్పుడు డ్రైవర్ పోస్ట్ పెద్దదా, లోపల కూర్చున్నవాడి పోస్ట్ పెద్దదా? గాంధీవం పట్టుకున్నాడు కాబట్టి అర్జునుడు గొప్పవాడే. కానీ ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనుత్తర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. నీ జీవన రథానికి కృష్ణుడు సారథైతే విజయం. అందుకని పెట్టుకున్నాడు సారథిగా. కానీ బాహ్యంలో చూసినప్పుడు మరి లోపలున్న వాడికన్నా డ్రైవర్ తక్కువే కదా సారథి. తక్కువ పోస్టులో ఆయన్ని పెట్టి పెద్ద పోస్టులో ఈయన కూర్చున్నాడు లోపల రథి కింద. ఈ తప్పులు చేస్తే నువ్వేం చేశావు? పైగా ఈ తప్పులతో ఊరుకున్నాడా? తీరా కురుక్షేత్ర యుద్ధం వచ్చాక రథం దిగిపోయి మేనమామలను బంధువులను భావమరుదులను చూచి హృదయము ద్రవించి హే కృష్ణ అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఒక్కసారి గబగబా వచ్చి అయ్యయ్యో ఏడవకయ్యా అని చెప్పేసి అయ్యేవాసాంసి జీర్ణాని యథా విహాయ అని భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ వీళ్ళందరినీ నేను ఎప్పుడో చంపోతల భాషను నిమిత్త మాత్రం భవ సవ్యసాచి అని నువ్వు ఇంత భగవద్గీత చెప్పి విశ్వరూపం చూపించి నీ పాదాలు చూపించి ఆయనకి భక్తి ఇచ్చి నీ మోహం పోయిందా 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 అని అడిగి కురుక్షేత్రంలో గెలిపించి అర్జునుడు గెలిచాడని రాజ్యం ఇచ్చావు. అలాగే నాకు కూడా నీ పాదాలు నువ్వే చూపించి నన్ను ఉద్ధరించేయి అన్నాడంతే. ఒక్క మాట. ఎంత గడుసరితనంతో అడిగారో చూడండి ఆ శ్లోకంలో.